నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను సరిత. రాజమండ్రి సీటు నుంచి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుపాటి పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. ఆ మేరకు బీజేపీ అధినాయకత్వం ఆమెను సెలెక్ట్ చేసి సీటు చూపించింది. అయితే నిజానికి పురంధేశ్వరి కోరుకున్న సీటు ఇది కాదు. ఆమె విశాఖ సీటు మీద మనసు పడ్డారు. విశాఖలో అయితే బీజేపీకి బలం ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఉత్తరాది వారి జనాభా అధికంగా ఉంది. పైగా గతంలో గెలిచిన సీటు కూడా అది. దాంతో బీజేపీ ఏపీ చీఫ్గా తాను అక్కడి నుంచే పోటీ చేయాలని ఆమె భావించారు. ఇక పురంధేశ్వరి 2009లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు. ఆ సెంటిమెంట్ వరిస్తుంది అని అనుకుంటే హైకమాండ్ మాత్రం ఆమెకు రాజమండ్రి ఇచ్చింది. అయితే రాజమండ్రిలో ఆమె గెలుపు అనుకున్నంత సులువు కాదు. ఎందుకంటే ఆమె నాన్ లోకల్ అన్న ప్రచారం మొదలైంది. పైగా ఆ సీటుని బీజేపీకి చెందిన సీనియర్ నేత సోము వీర్రాజు కోరుకున్నారు. ఆయనకు అవకాశం ఇస్తామని చెప్పి బీజేపీ పెద్దలు చిన్నమ్మను అక్కడ దింపారు. దాంతో సోము వర్గం అసంతృప్తితో రగిలిపోతుంది. ఆయన బలమైన కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఆయనకు సీటు కేటాయించకపోవడం పట్ల ఆ సామాజిక వర్గంలోనూ బాధ వ్యక్తమవుతుందని టాక్. ఇక టీడీపీలో చూస్తే బొడ్డు వెంకటరమణ చౌదరి అలాగే గన్ని కృష్ణ కూడా అదే సీటు ఆశించారు. వెంకటరమణ చౌదరి అయితే రాజనగరం మీద మొదట ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ సీటుని జనసేనకు అప్పగించారు. ఆనాడు ఎంపీ సీటు ఇస్తామని చెప్పారు. తీరా చూస్తే అది కూడా పోయింది. దాంతో బొడ్డు వర్గం సీరియస్ గా ఉందంట. మరి అదే విధంగా గన్ని కృష్ణ కూడా ఉన్నారు. ఇలా సొంత పార్టీలో మిత్రపక్షంలో కూడా ఇదే రకంగా అసంతృప్తి రాగాలు ఉన్నాయని టాక్ నడుస్తుంది. రాజమండ్రిలో పురంధేశ్వరికి బేస్ ఏదీ లేదని, బీజేపీకి పట్టు అంతంత మాత్రమే, పూర్తిగా జనసేన టీడీపీ మీదనే ఆధారపడాల్సి ఉంది అంటున్నారు అందరూ. అయితే మొత్తం 7 అసెంబ్లీ సీట్లలో 5 టీడీపీ పోటీ చేస్తుంటే 2 చోట్ల జనసేన ఉంది. అందరినీ కలుపుకొని ముందుకు పోవాల్సి ఉంది. అదే విధంగా ఈసారి గెలవటం ఆమెకు తప్పనిసరి. అయితే ఆమె రాజకీయ జీవితానికి కీలక మలుపు కూడా ఈ ఎంపీ సీటులో గెలుపు అని అంటున్నారు అంతా. అయితే అలా జరగాలంటే చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుంటే కానీ పురంధేశ్వరికి విజయం సాధ్యం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.